అందరికీ నమస్కారం. నేను మీ #MD. వెల్కమ్ టు లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ అండి. సో మా టీము నేను కంటిన్యూస్గా అయితే 24/7 లైవ్ స్ట్రీమింగ్ అయితే ఫాలో అవుతున్నాం. సో అందులో భాగంగానే మనకు తెలిసినవి కొన్ని మీ ముందైతే ఉంచిపోతున్న ఇంట్రెస్టింగ్ అంశాలు. అదేంటిదంటే చాలా గొడవలు అయితే జరుగుతున్నాయంట బిగ్ బాస్ హౌస్లో, చాలా జరుగుతున్నాయి కూడా, నేను చూశాను ఈ మొత్తం కూడా. సో అందులో భాగంగా సోనియా ఆకుల ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారో, ఆర్జీబీ పరిచయం చేసినటువంటి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి సోనియా ఆకుల చాలా పెద్ద మొత్తంలో ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేస్తూ గొడవలు చేస్తుంది. లైక్ మనకు ప్రోమోలో చూపించినట్టు శేఖర్ భాషతో ఆరెంజ్ సంబంధించినటువంటి టాస్క్లో ఆడుకుంటా ఉంటే దానికి సంబంధించి నోరేసుకుని మాట్లాడింది. దాని తర్వాత ఈమెతో ఎవరు ప్రేరణతో గొడవ పెట్టుకుంటుందంట, నెక్స్ట్ యష్మి గూడతో గొడవ పెట్టుకుంటుంది, ఇలా చాలా మందితో గొడవ పెట్టుకుంటుంది ఈమైతే. మరోపక్క శేఖర్ భాష అయితే అసలు వేరే స్ట్రాటజీస్తో అసలు తనకే అర్థమయ్యే విధంగా అయితే ఆయన అయితే కామెంట్స్ అయితే చేసేస్తున్నాడు. అది ఎవరు కూడా అర్థం కావట్లేదు. ఈ గొడవలు ఏందో కానీ తెలియట్లేదులే, కానీ మాకైతే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి చూస్తూ ఉంటే. అసలు తలనొప్పి వచ్చేస్తుంది అది చూస్తూ ఉంటే. అసలు ఏదో ఒకటి కావాలని చెప్పి వీళ్ళు సీజన్స్ మనం చూసుకుంటే కదా, సీజన్ 8 అండి. సీజన్ 8 అంటే ఏంటిది, 7 సీజన్స్ చూసే ఉన్నారు వాళ్ళు మొత్తం కూడా. రెగ్యులర్గా ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళు వీళ్ళు మొత్తం కూడా ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనేవి నేను జరుగుతాయని చెప్పారు కదా, జరగలేదు. ఇవాళ జరుగుతాయని చెప్పి కూడా ఆస్కారం ఉంది, వాళ్ళు తప్పకుండా జరుగుతున్నాయి నామినేషన్స్. సో అందులో భాగంగానే ఈ కొద్దిగా టైంలో మ్యాక్సిమం టు మ్యాక్సిమమ్ స్క్రీన్ స్పేస్ అటెన్షన్ మనం గ్రాప్ చేయాలి, ఆ వ్యూవర్స్ దృష్టిలో మనం పడాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కావాలని చెప్పి నోటికి వదిలి చెప్తున్నారు, నోటికి మాట చెప్తున్నారు, అలా ఇష్టం వచ్చినట్టుగా గొడవలు చేసుకుంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒకటి ఆలోచించుకోవాలి, మనం ఏదైనా కానీ అతిగా నోరేసుకొని వాగినా, లేకపోతే చీటికి మాటికి గొడవలు పెట్టుకున్నా కానీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ లవర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు గొడవ పడినా లేకపోతే అతిగా వాగినా, దానికి సంబంధించిన కన్స్ట్రక్టివ్ స్టేట్మెంట్ మీ దగ్గర ఉంటే, దానికి మీరు థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అప్పుడు వీళ్ళు రియలైజ్ అయిపోయి కరెక్టే కదా, ఇతను చెప్పింది పాయింట్ కరెక్టే కదా, ఇతను చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడ్ కదా అని చెప్పి అనుకుంటారు. అంతే తప్ప యూజ్లెస్ బేస్లెస్ కాంట్రవర్సీస్తో అలానే అసలు స్టేట్మెంట్స్ని సమర్థించుకోలేక విధంలో మీరు ఇంకా గొడవలు పెట్టుకుంటే కనుక ఎండ్ ఆఫ్ ది డే మీరు తప్పకుండా దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా భరించాల్సి వస్తుంది. సో ఇవాళ అయితే గొడవలు అయితే చాలా జరుగుతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. మరి కటింగ్ ఎలా చేస్తారో తెలియదు కానీ లైవ్లో మాత్రం కొద్దిగా చప్పగానే సాగింది. కటింగ్ అయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్గానే చేస్తారండి. ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ నాగమణికంట ఎవరైతే ఉన్నారో, నాగమణికంట అంట బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా కెమెరాలు ఉంటాయి కదా, ఊతప్పమని ఇడ్లీ కావాలంట. ఇది ఏమైనా ఉడిపి హోటల్ అనుకున్నాడే, ఊతప్పం ఇడ్లీ తీసుకురావడానికి బిగ్ బాస్ అండి బాబు. కావాలని చెప్పి ఈ మొత్తం నేను చెప్తున్నాను కదా, ఈ మొత్తం కావాలని చెప్పి స్క్రీన్ స్పేస్ని యాడ్ చేసుకోవడం కోసం. నాగమణికంట ఇప్పుడు ఆల్రెడీ సింపతి కార్డ్ ప్లే చేశాడు. నెక్స్ట్ ఏంటిది, పోయిన ఫస్ట్ రోజు అందరూ కూడా నామినేట్ చేశారు. పర్సనల్ లైఫ్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాడు. ఇలా మొత్తం ఇన్ని కన్సర్న్స్ ఉన్నాయి. చాలామంది సెంటిమెంట్స్కి ఎక్కువగా లోన్ అయిపోతూ ఉంటారు. తెలుగు టీవీ సీరియల్స్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సెంటిమెంట్స్కి ఎక్కువగా పడిపోతూ ఉంటారు. సో అలా ఈ మొత్తం కూడా సెంటిమెంట్స్ అతని కదా ప్లే అవుతాయి. నెక్స్ట్ ఏంటిదంటే, ఒక చిన్న పిల్లడి ఇన్నోసెన్స్ లాగా అలా చూపిస్తున్నారు. అక్కడ ఊతప్పం అంటే ఇడ్లీ కావాలంటే లోపల వెళ్ళినప్పుడు తెలీదా బాబు నీకు, ఊతప్పం పెడతారు, ఇడ్లీ పెడతారు, ఏది పెడతారు తెలీదా నీకు అని చెప్పి అంటున్నాం అయితే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొన్ని టాస్క్లు కూడా జరుగుతున్నాయంట. మనకు తెలిసిందే, యాజ్ యూజువల్ మనకు తెలిసిందే. నేను నాగార్జున గారు ఏం చెప్పారంటే, కెప్టెన్సీ అనేది ఉండదు ఈ సీజన్కి అని చెప్పన్నారు. సో అందులో భాగంగానే హౌస్ని కొద్దిగా ఆర్డర్లో మెయింటైన్ చేయడానికి, కొద్దిగా రెగ్యులేట్ చేయడానికి కొంతమందిని అయితే నియమించబోతున్నారంట. వాళ్ళని చీఫ్స్ అయితే అంటారు. నేను ఎర్లీ వీడియోలో కూడా చెప్పాను, దీనికన్నా ముందు నేను అప్లోడ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను అన్నమాట. సో చీఫ్స్ అని అంటారు. ఆ చీఫ్స్ని అయితే సెలెక్ట్ చేయబోతున్నారు. ఒక టాస్క్ పెట్టారు ఇవాళ. కొన్ని టాస్క్లు అయితే జరగబోతున్నాయి, ఒక టాస్క్ కూడా కాదు. ఒకటేమో లగ్జరీ బడ్జెట్ టాస్క్, అంటే రేషన్ కోసం జరిగే టాస్క్. ఇంకోటేమో ఈ చీఫ్స్కి సంబంధించినటువంటి టాస్క్. దాంట్లో యష్మి కూడా గెలిచిందని చెప్పి మనకైతే ఒకటి వచ్చేసింది. ఆ టాస్క్ ఏంటిదో ఇప్పుడు చూసేద్దాము. ఆ టాస్క్ ఏంటిదంటే, బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో ఏం చేయాలంటే, కొంతమంది కంటెండర్స్కి బ్రిక్స్ ఇచ్చారంట. ఆ బ్రిక్స్ని ఏం చేయాలంటే యష్మి కూడా వాటిని డెమాలిష్ చేయడం మొత్తం చేయాలి. సో అలాగా యష్మి కూడా దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యి వాటిని డెమాలిష్ చేసేసి థర్డ్ చీఫ్ కంటెండర్గా ఈమెయితే ఎన్నుకోబడ్డారంట. సో చీఫ్గా ఎలక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నామినేషన్ నుంచి సేవ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే లేదులే, కానీ హౌస్ని రెగ్యులేట్ చేయడం కోసం. అంటే గతంలో మనం చూసాం కదా, రేషన్ మేనేజర్ అని చెప్పి, లేకపోతే కెప్టెన్సీ అని చెప్పి, లేకపోతే వాష్రూమ్ క్లీనింగ్స్ మొత్తం చూసుకునే వాళ్ళు, ఇలా వాళ్ళకు కొన్ని డ్యూటీస్ అయితే అసైన్ చేశారు. వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉండాలి. యష్మి గౌడ కూడా వచ్చేసిందంట. సో చూసారు కదా, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు ముందుకైతే నేను వస్తూనే ఉంటాను. అప్పటి వరకు ఆ ఇంటితో పాటు మీ ఇంటితో పాటు మా ఇంటిపై, అంటే మా ఛానల్పై కూడా ఒక కన్నేసి ఉన్నట్టు తక్కడగా వీడియోస్కి లైక్ కొట్టేసి షేర్ చేసేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేసేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ఎండ్. ఓకే దెన్ సీ యూ, బై.